విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. వజ్రభాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్లో క్వాలిటీ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సంపాదించిన సంపాదనలో 25 పైసలు వచ్చి ప్రజల కోసం సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నాను అంటున్నాడు. అయ్యా వజ్రభాస్కర్ రెడ్డి, నీ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్లో ఒక చిన్న ఉద్యోగివి. అలాగే అక్కడ కస్టమర్ల దగ్గర చెల్లించిన డబ్బు ఆ యొక్క ప్రైవేట్ సంస్థలో దోచుకొని నువ్వు వాళ్ళ టోపీ పెట్టి ఫరారయ్యావు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో డీకేటీ ల్యాండ్ మరియు ప్రభుత్వ భూములను కలుపుకొని లేఅవుట్లు వేయకుండా కన్వర్షన్ చేసుకోకుండా నువ్వు లేఅవుట్ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది. అక్కడ కొన్న స్థలాలు కొన్న యజమానులు నీ దగ్గర మోసం జరిగిందని వస్తే కూడా వాళ్ళకి నీ ముఖం చూపించకుండా తిరుగుతున్నావు. నీ చరిత్ర ఇది. ఇకపోతే నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు. మా నాయకుడు ఆలోచన కూడా నీ లేవు, ఆ స్థాయిలో నువ్వు లేవు. కనీసం నువ్వు మాకైనా స్థాయి అంటే నువ్వు మీ ఏరియాలో వార్డు మెంబరు కాదు, వార్డు సర్పంచు కాదు, పోనీ కదిరిపట్నంలో నందు వార్డులో కౌన్సిలర్గా పోటీ చేసావంటే మా స్థాయి కూడా కాదు. నీ గురించి ఆలోచించే ఇది కూడా మాకు లేదయ్యా. నువ్వు మా గురించి మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు, మరి మా నాయకుల గురించి మాట్లాడుతున్నావు. నీ స్థాయి అది కాదు. ఇకపోతే నువ్వు క్షుద్ర పూజలు చేసావో లేదో మీ మనశ్శాంతిపై ప్రమాణం చేసి చెప్పు. లేదా నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నా సోదరులు, మరి క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అర్ధరాత్రి వేళ ఎవరైనా పూజా కార్యక్రమాలు చేస్తారా? ఎవరైనా దీనికి సమర్థిస్తారా? గతంలో రంగం సినిమా అని ఒక సినిమా చూశాను. కోటప్ప ఉన్నంత స్థాయి ఎదగాలని చెప్పేసి 12 ఏళ్ల పాపని పెళ్లి చేసుకుంటే గనక రాజకీయాల్లో ఉన్నంత స్థాయికి ఎదిగిపోతానని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ వజ్రభాస్కర్ రెడ్డి ఎవరిపైన శుద్ధ పూజలు చేస్తున్నాడు? రాజకీయంలో ఎదగడం కోసమా, లేకపోతే అధికార పార్టీ వారిపై లేనిపోని ఆలోచనలు ఏమని చేయడం కోసమా అని పోలీసు వాళ్ళు తగిన విచారించి ఇతగానిపై విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నా. ఇకపోతే వజ్రభాస్కర్ రెడ్డి, నువ్వు మైనార్టీకి సంబంధించి నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావే, ఆ పార్టీ ఆఫీస్ పైన కూడా విచారణ జరిపిస్తాను. నువ్వు ఖబర్దార్. ఇంకా మీ ముత్తాతలు ఏమైనా నీకు శుద్ధ పూజలు చేయమన్నావా? తాతల గురించి పోలుస్తున్నావు. ఖబర్దార్. నీ నాలుక చీరేస్తా మా నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేసుకుంటున్నాను.